తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెం గ్రామంలో జరిగిన ఘోర ఘటన రాష్ట్రాన్ని షాక్ కు గురిచేసింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర కలకలం రేపుతుంది. ఈ దారుణానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్న పోలీసులకు సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మోహన్ తీవ్ర సైకియాట్రిక్ డిజార్డర్ తో బాధపడుతున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. మానసిక స్థితి అదుపు తప్పడం వల్లే అతను ఉన్మాదంగా మారి ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తెలుస్తుంది. కొంతకాలంగా మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న మోహన్ సైకియాట్రిక్ వద్ద చికిత్స కూడా పొందుతున్నాడు. అయితే బుధవారం ఉదయం ఇంట్లో జరిగిన చిన్న గొడవ అతనిలోని మానసిక అస్థిరతను ఒక్కసారిగా ఉధృతం చేసింది. తనను నమ్ముకున్న కుటుంబ సభ్యులపైనే అతను దాడికి దిగాడు. కన్న తల్లి చంద్రకళ, భార్య హరితలను చున్నీతో గొంతు నిలిమి అత్యంత క్రూరంగా హత్య చేశాడు. ఆ తరువాత తన 2 చిన్నారులు హిమని, కౌశిక్లను స్కూల్ నుంచి తీసుకువచ్చి రోజంతా తన వెంట తిరిగించాడు. రాత్రి వేళ పుత్తూరు మండలం వేపగుంట రైల్వే స్టేషన్ సమీపంలో కాచిగూడ ఎక్స్ప్రెస్ రైలు వస్తుండగా ఆలోచన శక్తి కోల్పోయిన స్థితిలో పిల్లలను రైలు కిందకు తోసేశాడు. అనంతరం తాను కూడా రైలు కింద దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు. మోహన్ కు ఉన్న మానసిక సమస్య తీవ్రత, మందుల వినియోగంలో లోపాలు, అలాగే నిరంతర పర్యవేక్షణ లేకపోవడం వంటి అంశాలను పరిశీలిస్తున్నారు. మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న వారిపై నిరంతర శ్రద్ధ ఎంత అవసరమో ఈ ఘటన మళ్లీ స్పష్టం చేసింది. ఒక వ్యక్తి పరిస్థితి అదుపు తప్పితే మొత్తం కుటుంబం ఎలా నాశనమవుతుందో ఈ విషాదం చెబుతుంది. చిన్నారుల మృతదేహాలను చూసి బంధువులు, గ్రామస్తులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ఘటనతో గ్రామమంతా శోకసంద్రంలో మునిగిపోయింది.